డీజే సార్ ద్వారా ఈ బిజినెస్ అనేది నాకు పరిచయం అయింది. బిఫోర్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అసలు ఇలాంటి కంపెనీ ఉంటుందన్న విషయం కూడా నాకు తెలియదు. జస్ట్ లైఫ్ నార్మల్గా లీడ్ చేస్తున్న టైంలో ఈ బిజినెస్ అవకాశం అనేది దొరికింది. ఫస్ట్ నేను కంపెనీ నమ్మలే, వ్యక్తిని నమ్మిన, ప్రొడక్ట్ తీసుకున్న, వెళ్ళిన తర్వాత దాదాపుగా 90% ఫ్యామిలీలో రిజెక్షన్ వస్తుంది. నాకు కూడా వచ్చింది. మా మిస్సెస్, మా అత్తమ్మ ఆ ప్రొడక్ట్ చూసిన తర్వాత ఇవి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినావు, అసలు ఆయిల్ చూసింది, మెయిన్ కుకింగ్ ఆయిల్ చూసిన తర్వాత ఈ ఆయిల్ వంటలు వాడుకునేది కాదు, దీపాలకు పోసేటువంటి నూనె, అసలు ఈ నూనె ఎందుకు తీసుకొచ్చినావు అని చెప్పి దాదాపుగా అసలు ప్రొడక్ట్ అనేది వాడలే. ఒక వారం రోజులు అదే వంట నూనెతోటి నేను కర్రీ చేసుకున్నా. మా మిస్సెస్ రైస్ చేస్తే నేను కర్రీ చేసుకొని అదే కర్రీతోటి నేను తిన్నా. అంటే ఫస్ట్ నా భార్య ఆయిల్ని నమ్మలే. వాళ్ళకి నమ్మకం రావాలి అని అంటే ఫస్ట్ ఆ ప్రొడక్ట్ అనేది నేను వాడిన రైట్. వారం రోజుల తర్వాత ఇంట్లో మన రెగ్యులర్గా వాడేటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ అనేది అయిపోయిన తర్వాత మా భార్య ఏమన్నదంటే ఆయిల్ అయిపోయింది, ఆయిల్ తీసుకురంటే నేను ఒకటే చెప్పిన, వాడితే వెస్టీజ్ ఆయిల్ వాడండి, లేకపోతే లేదు. ఫస్ట్ ఏమో వద్దని చెప్పింది. వారం రోజుల తర్వాత నన్ను అబ్జర్వ్ చేసింది, ఎందుకంటే ఏమన్నా అవుతుందేమో ఇది వాడితే అని చెప్పి. వారం రోజుల తర్వాత నాకేం ప్రాబ్లం కాలే. ఆయిల్ అయిపోయిన తర్వాత వెస్టీజ్ ఆయిల్ అనేది వాడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎట్లుంటుందంటే నేను ఒక్కోసారి బయటికి వెళ్తే 2-3 డేస్ ఫీల్డ్కి వెళ్తుంటా, ఆయిల్ అయిపోతుంటే 2 లీటర్ల క్యాన్ ఉంటుంది మనది, ఒక 1/2 లీటర్ ఉన్నదనగానే ముందే చెప్తుంది ఆయిల్ అయిపోతుంది తీసుకురా. టైం పడితే ఒక కార్టూన్ 8 వస్తాయి ఒక కార్టూన్లో, ఆ 8 కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేయమని చెప్తుంది. అంటే ఫస్ట్ ఎవరికైనా నమ్మకం ఉండదు, రిజెక్షన్స్ వస్తాయి 100%. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఉంటే మనమే చూపుడు వేలు చూపించమంటే మేమేం చేసినాం, ఎసార్నో అంటే కళ్ళ ముందర చూసిందాన్ని మనం నమ్ముతున్నాం, కళ్ళ ముందర చెప్పేదాన్ని మనం వింటలేం. ఎసార్నో అట్లనే మనకి రిజెక్షన్స్ వస్తాయి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటన్నిటికీ సొల్యూషనే ట్రైనింగ్స్. ఒక అద్భుతమైనటువంటి బూట్ క్యాంప్ నేను అటెండ్ కావడం ద్వారా ఈరోజు నేను ఈ స్థాయిలో ఈ స్టేజ్ మీదకి రావడానికి కారణమే బూట్ క్యాంప్. మరి ఇలాంటి బూట్ క్యాంప్ని ఆర్గనైజ్ చేసినటువంటి మన గ్రేట్ అప్లైనర్ విజయరల్ సార్కి ఒకసారి జోరుగా గట్టిగా క్లాప్స్ ఇద్దాం మనం.